హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సర్విల్లు. ఈరోజు మన కిచెన్లో స్వీట్ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి వేరుశెనగ పప్పుతో హెల్దీ ఉండలు. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు మాటికి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా వేరుశెనగ ఉండల్ని చేసేసి ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తే వాళ్ళే ఆడుతూ పాడుతూ తినేస్తారు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే వీటిని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమి కాదండి. అలాగే పెద్దగా కూడా టైం పట్టదు. ఆల్రెడీ మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి. సింపుల్ మెథడ్లో పర్ఫెక్ట్ టిప్స్తో ఈ వేరుశెనగ ఉండల్ని కరెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను వేరుశెనగ ఉండలు చేయడానికి 1 కేజీ వేరుశెనగ పప్పుని తీసుకున్నాను. ఈ పల్లీలని మందంగా ఉండే ఒక ప్యాన్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా కనీసం 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేపండి. మనం చేసే ఉండల కోసం పల్లీ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపి ఆ తర్వాత లడ్డు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేపుతూ ఉంటే పల్లీ పైన ఉండే పొట్టు అనేది న్యాచురల్గానే సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు వేపండి. 4-5 నిమిషాల తర్వాత పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత ఇలా చాట్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకుందాం. పల్లీలు కాస్త చల్లారాక పల్లీల పైన పొట్టు తీసేసి పల్లీలని 2 ముక్కలుగా చేసి తీసుకుందాం. మీరు ఏదైనా కవర్ పైన కానీ లేదా ఇలా క్లాత్ పైన కానీ లేదా ఇలా ప్లేట్తో అయినా రోల్ చేస్తే పల్లీల పైన ఉన్న పొట్టు ఊడిపోయి పల్లీలు 2 ముక్కలుగా అవుతాయి. మొత్తానికి వీటిని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు పాకానికి బెల్లం క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ వేరుశెనగ గుళ్ళకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ముద్ద బెల్లం ఇలా దింబెలు మనకి దొరుకుతాయి షాప్స్లో. వీటిల్నే పాకం బెల్లం అని కూడా అంటారు. వీటితో మనం వేరుశెనగ ఉండలు చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ముద్ద బెల్లంని బాగా నలగొట్టుకొని ఒక పాత్రలో వేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవడానికి కొంచెం వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ యూజ్ చేసి ఈ బెల్లంని కరిగించుకుంటున్నాను. ఈ బెల్లంని ఫిల్టర్ చేసి ఆ తర్వాత ఉండల్లా ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువగా వేసి బెల్లం కరిగాక ఫిల్టర్ చేసి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం వాటర్ కొంచెం ఎక్కువ వేస్తే పాకం రావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇలా 2 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తానండి. మనం షాపుల్లో కొన్నట్లు వేరుశెనగ ఉండలు కరకరలాడుతూ క్రంచీగా టేస్టీగా రావాలంటే ఒక 3 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల అచ్చం షాపుల్లో లాగే ఉంటుందండి టేస్ట్ వైజు. దీంట్లో అయితే డౌటే లేదు. పాకం రెడీ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే పాకం అనేది క్రీమీగా ఉంటుంది. ఇలా క్రీమీగా వచ్చిందంటే మాత్రం పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ తీసుకుందాం. ఆ వాటర్లో ఈ పాకంని 4-5 డ్రాప్స్ ఒకే దగ్గర వేసుకొని దగ్గరికి చేయాలండి. దగ్గరికి చేశాక మంచిగా ఉండకట్టాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఇదే వాటర్లో వేస్తే ఈ ఉండని టక్ మని సౌండ్ రావాలి. అప్పుడే పాకం కరెక్ట్గా ఉన్నట్టండి. ఇలా పాకం రాగానే మనం వేపి పెట్టుకున్న వేరుశెనగ పప్పులను వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఉండలు కట్టేసుకోవాలి. వేరుశెనగ ముద్దలు చేయాలంటే 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే పల్లీల్ని పచ్చివాసన అనేది లేకుండా మంచిగా దోరగా వేపుకోవాలి. మంచి స్మెల్ రావాలి పల్లీల నుంచి, అంత మంచిగా వేపుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే పాకం అండి. పాకమే మెయిన్ ఇక్కడ. పాకం సరిగా పట్టకపోతే పల్లీలు విడిపోవడం, పాకం వేరైపోవడం, ఇలా సపరేట్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కమ్మర కడ్డీల పాకం పట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం గ్రీజ్ చేసి పెట్టుకున్న ఒక పళ్ళెంలోకి మనం అంతా మంచిగా మిక్స్ చేసుకున్న ఈ పల్లీల మిక్సర్ని ఇందులోకి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం చేతులు కాలకుండా నెయ్యిని అప్లై చేసుకొని చేతులకి లడ్డూలు చుట్టుకోవాలండి. ఇన్కేస్ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు చేతికి వాటర్ తడుపుకుంటూ కూడా లడ్డూలు చేసుకోవచ్చు. అలా కూడా చేతులు కాలకుండా ఉంటాయి. వీటిల్ని సపరేట్గా ఒకటి అంటుకోకుండా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పల్లి ఉండలు రెడీ.
మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.